మల్యాల మండలం కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలోని స్టేజి వద్ద ముత్యంపేట కొండగట్టు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తపటానికి పాలాభిషేకం చేశారు. ఆంజనేయ స్వామి భక్తులైన పవన్ కళ్యాణ్ కొండగట్టులో దీక్షా వసతి మంటపము, వసతి గదుల నిర్మాణానికి 35.19 కోట్ల వ్యయంతో టీడీపీ నిధులు మంజూరు చేసినందుకు గాను అభినందనలు తెలియజేస్తూ కొండగట్టు యువత గ్రామ ప్రజలు పాలాభిషేకం చేశారు. రమ్మమ్మ పోయి గంగారెడ్డివుడు రమ్మమ్మ వినయ్ పడుతుంది. ఒక్క నిమిషం అన్న. ముత్యంపేట కొండగట్టు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రజల పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం మరి భక్తుల కోరిక మేరకు ఇక్కడ ఒక డార్మేటరీలు నిర్మించాలనే యొక్క కోరిక మేరకు వారు మరి మొన్న 35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుండి మరి మన కొండగట్టు ఆంజనేయ స్వామికి సేకరించడం జరిగింది. మరి అందుకు వారికి మేము ఈరోజు ముఖ్యపేట కొండగట్టు గ్రామ యువత గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారు శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు, వాళ్ళు ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ చెప్తుంటారు ఆంజనేయ స్వామి చాలా శ్రేయస్కరం, ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు, కోరిన కోరికలు తీర్చే మరి ఆంజనేయ స్వామిని మనము భక్తితో మరి ఎప్పుడు పూజించాలని వారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు. మరి వారికి మా గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున కూడా మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున కూడా వారికి మేము ఎల్లకాలం రుణపడి ఉంటాము. మరి వారి కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతోటి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మరి ఉండాలని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నిజంగా వాళ్ళకి ఎల్లకాలం రుణపడ్డాను. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా మా గ్రామాలందరూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.